ఈ సత్యయుగంలో ఏం జరుగుతుందంటే అమృతం కోసం ఈ దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మదనం చేస్తారు. మార్గాన్ని సెలవివ్వండి. మేరు పర్వతానికి తూర్పున ఉన్న మందరను కవ్వముగా ఉపయోగించుకోండి. వాసుకిని తాడుగా చేసుకోండి. వాసుకి కవ్వానికి కట్టే తాడు. అటు చూడండి. సముద్ర మథనాన్ని ప్రారంభించండి. ఈ సముద్ర మదనం జరిగేటప్పుడు అమృతంతో కలిసి ఈ కామధేనువు, ఐరావతం, చంద్రుడు, లక్ష్మి ఇలా 14 రత్నాలు ఉద్భవించాయి. అందులోని ఒక రత్నమే ఇదిగో ఈ పారిజాత వృక్షం. అయితే మనం ఈ పారిజాత వృక్షాన్ని కనిపెడితే మనం వెతుకుతున్న నిధి దొరికినట్టే. కానీ ఎక్కడైనా వెతుకుతాం? సింపుల్ అచ్చుతన్నా. జాగ్రఫికల్ సిమిలారిటీస్. స్టేజ్ పైన ఏమేం కనిపిస్తున్నాయి? స్టేజ్ పైన క్షీరసాగరం, అమరావతిలో ఒక చెరువు ఉంది, మందార పర్వతం. ఈ మందార పర్వతం క్షీరసాగరం పైన ఉంది. సో శేషగిరి కొండ. ఎగ్జాక్ట్లీ. క్షీరసాగరం, మందార పర్వతం. కానీ పారిజాత వృక్షం ఎక్కడుందో ఈ కొండ మొత్తం వెతకాలంటే కనీసం 5-6 నెలలైనా పడుతుంది కదా సార్. మొత్తం కొండ వెతకక్కర్లా అచ్చుతన్నా. దృశ్యం 36. సముద్ర మదనంలో ఉద్భవించిన పారిజాత వృక్షాన్ని ఇంద్రుడు తన నందనవనానికి తీసుకెళ్లి నాటుతాడు. చాలు. నందనవనం అంటే అడవి. సో ఈ కొండ మీద ఉన్న అడవిలో వెతికితే చాలు. కానీ ఈ కొండ మీద అసలు అడవులే లేవు కదా సార్. లేదా? 100% లేవు. అడవులు ఉండేది కల్పగిరి, విశ్వమల, పుష్పగిరి కొండల్లో మాత్రమే. అయితే మనం ఏదో మిస్ చేస్తున్నాం అనిపిస్తుంది అచ్చుతన్నా. మనకి కరెక్ట్గా క్లూ దొరికేంత వరకు ఇంకొన్నిసార్లు నాటకం రిహార్సల్స్ చూడాల్సి ఉంటుంది.